ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు భారత ఎన్నికల సంఘం ప్రతి ఏటా జనవరి 25వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సచివాలయం ఉద్యోగులతో సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి మూల స్తంభం ఓటు అని, భారతదేశ పౌరులుగా ఓటరుగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవలసిన ఆవశ్యకత ఉందని చెప్పారు. గత ఎన్నికల్లో దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో 80% పైగా ఓటింగ్ శాతం నమోదై రికార్డు సృష్టించడం జరిగిందని గుర్తు చేశారు. దేశ ఓటింగ్ వ్యవస్థ అంతటిని ప్రజాస్వామ్యబద్ధంగా భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుందని, ఆ ప్రక్రియలో భాగంగానే ఓటర్లందరిలో ఓటు హక్కు వినియోగంపై అవగాహనను పెంపొందించే లక్ష్యంతో ప్రతి ఏటా జనవరి 25వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేస్తాము. యాజ్ యూ ఆల్ నో, డెమోక్రసీ की फाउंडेशन वोटिंग, and voting constitutionally is managed by the Election Commission of India through the voter list and through the various privileges which are given to the voters to exercise their vote. So ee roju manamu as a citizen of India, tarvata as a voter, I hope everybody is a voter. This time in the elections the voting percentage was more than 80%, which was the highest in the country also. So kabatti as a voter we pledge every year, and this is mandated by Election Commission of India. So I'll just read it out and you repeat with each hand. We, the citizens of India, having abiding faith in democracy, hereby pledge to uphold the democratic traditions of our country and the dignity of free, fair and peaceful elections, and to vote in every election fearlessly and without being influenced by considerations of religion, race, caste, community, language or any inducement. Thank you, Jai Hind.